ఆ పాప అప్పుడు చిన్న కేవలం ఒక ఫోన్ లాక్కున్నందుకు టీచరు క్లాస్ రూమ్ లో ఫోన్ వాడకూడదు, క్లాస్ రూమ్ లో వాడకున్నందుకు ఫోన్ లాక్కోవడం అనేది కామన్. అది తప్పుగా అని కటసిగా చూపించినప్పుడు కూడా కేవలం ఫోన్ అంటే ఆ అమ్మాయికి కోపం రావడమే కాదు, తన చెప్పుతో తన విచక్షణారహితంగా చెప్పుతో కొట్టడము, దుర్భాషలు ఆడుతూ అంటే వల్గర్ వర్డ్స్ వాడుతూ అంత వరకు దిగజారిందంటే అక్కడ నిదర్శనం ఏమిస్తుందంటే అండి, ఆ పాప పేరెంటింగ్ మీద నిదర్శనం అద్దం పడుతుంది, వాళ్ళ పెంపకం పడుతుంది. అబ్సల్యూట్లీ అండి. ఇక్కడ కేవలం టీచర్నే కొట్టట్లేదు, ఇక్కడ ఏంటంటే నిదర్శనం వాళ్ళ ఇంట్లో వాళ్ళ తోబుట్టులను కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఇంకెవరినైనా అలా చేయొచ్చు. ఇక్కడ పాప నేర్చుకున్నది ఏంటంటే, ఎవరైనా పిల్లలండి తల్లిదండ్రులు చేసిందే నేను అంటే జనరల్ గా చెప్తున్నా, మాక్సిమం 99% అదే జరుగుతుంది. పిల్లలు ఏం చేస్తారో అనేది సమాజంలో చూసి నేర్చుకుంటారు, లేదా వాళ్ళ పేరెంట్స్ దగ్గర చూసి నేర్చుకుంటారు. పేరెంట్స్ ఏం చేస్తే అది ఎదుటి వ్యక్తికి మనం గౌరవం ఇచ్చడం, పేరెంట్స్ గౌరవం ఇస్తే పిల్లలు ఇస్తారు. పేరెంట్సే టీచర్స్ కి గౌరవం ఇవ్వలేదని వాళ్ళ ప్రవర్తన బట్టి పిల్లలు కూడా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గురువులని టీచర్స్ చులకనగా చూస్తే పిల్లలు కూడా అలా చేస్తారండి. దే విల్ ఫాలో. వాళ్ళకి రోల్ మోడల్స్ ఎవరు? గురువు, తల్లిదండ్రులే. తల్లిదండ్రులు ఏం చేస్తే అదే రోల్ మోడల్. రోల్ మోడల్ పక్కన పెట్టు, ఈ రోజులు ఏమైందంటే ఎక్స్క్యూజ్ అవుతుంది, తల్లిదండ్రులే చేశారు కానీ తప్ప అని తెలిసినా కూడా. ఇప్పుడు విచిత్రం ఏంటంటే పేరెంట్స్ మేము ఇలాగే ఉంటాం, నువ్వు మాత్రం మంచిగా ఉండాలి, నా నేచర్ ఇది, మేము చిన్నప్పటి నుంచి ఇలాగ నాకు కోపం వస్తుంది, నేను ద్వేషిస్తాను, నా భాష అలాగే ఉంటుంది, రూడ్ గా ఉంటుంది, యాటిట్యూడ్ రూడ్ గా ఉంటుంది, ఇది మంచిది కాదు చెప్తారు. కాకపోతే పిల్లలను మాత్రం మీరు మంచిగా ఉండాలంటారు. అది ప్రాక్టికల్ కాదండి. ఏదైనా సరే యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. ఇప్పుడు తల్లిదండ్రులు ఏదైతే పాటిస్తున్నారో పాటించిందే పిల్లలు నేర్చుకుంటారు, వింటారు, మర్యాదిస్తారు, గౌరవిస్తారు. నేను చేసేది ఒకటి చెప్పేది ఒకటి అంటే ఉపయోగం లేదండి. ఇక్కడ ఆ పిల్లది తప్పే కాదనట్లేదు. కాలేజ్ స్టేజ్ కి వచ్చాక కూడా పిల్ల కూడా కొంచెం ఆ పిల్లలు స్టూడెంట్ కూడా సెల్ఫ్ అవేర్నెస్ పెంచుకోవాలి. ఆ అవేర్నెస్ పెంచుకోకపోవడానికి కారణం ఏంటంటే అప్బ్రింగింగ్, పేరెంటింగ్. సో ఇప్పుడు నేను అంటే ఒక పేరెంట్ ఉద్దేశించి చెప్పట్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ వైజాగ్ లో అయింది, ఒక కాలేజ్ లో పర్టికులర్ పేరెంట్స్ గురించి చెప్పట్లేదండి. జనరల్ గా సొసైటీలో జరిగేదే ఇది అవుతుంది. ఇది ఒక ట్రిగ్గరే. ఇది ఇంట్లో జరిగింది, బయట ఒకటి ఎక్స్ప్లోడ్ అయింది. సో ఇక్కడ పర్టికులర్ గా స్టూడెంట్స్ ఒకప్పుడు అది ఒకప్పుడు ఉంది కదా మన ఆచార్య దేవోభవ ఉంది, గురువులకు మర్యాద ఇవ్వాలి. అది రివర్స్ అయిపోయింది. ఇప్పుడు స్టూడెంట్స్ కి మనం దాన్ని ఫ్లిప్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లిప్ సైడ్ అయినా పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ అని కమర్షియలైజేషన్ అయినాయి. ఇప్పుడు స్టూడెంట్ ఒక కస్టమర్ అయిందండి, విద్యార్థి కాదు. ఇప్పుడు స్టూడెంట్ కస్టమర్ అయితే ఇప్పుడు కస్టమర్ ని ట్రీట్ చేయడం విధానం మారింది. ఎందుకంటే వాళ్ళని హ్యాపీగా ఉంచాలా, వాళ్ళు ఏమన్నా ఓకే, తప్పుది ఒప్పును తప్పును ఏదైనా భరించాలి, ఆ పరిస్థితికి వచ్చింది. ఇంకా దయనీయమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ లో టీచర్ ఎవరైతే అంత అవమానానికి గురైందో, మానసికంగా ఎమోషనల్ గా ఎంత బాధపడి తను ప్రిన్సిపల్ కి మేనేజ్మెంట్ చెప్పుకున్న పేరెంట్స్ పిలవాలి అంటే కూడా పేరెంట్స్ కూడా రెస్పాండ్ అవ్వకపోవడం అనేది విన్నాను. యాక్చువల్గా న్యూస్ లో వచ్చింది, అది ఎంతవరకు నిజమో తెలియదు. కాకపోతే పేరెంట్స్ దే డిడ్ంట్ షోడ్ అప్ అని విన్నాను. నాట్ షూర్, ఆథెంటికేటెడ్ కాదు. ఇక్కడ రాజీనామా చేసి వెళ్ళిపోయింది. అండ్ అన్ఫార్చునేట్లీ షీ డిడ్ంట్ గాట్ దట్ ప్రైడ్. తనకు కావాల్సిన ఒక చిన్న క్షమాపణ, సారీ రియలైజేషన్ ఉంటే ఆ గురువు అనేది ఆ గురువుని మనం రక్షించుకున్నట్టు అయ్యేది, సమాజానికి ఒక స్ఫూర్తి స్పిరిట్ అయ్యేది. ఆ టీచర్ ఇప్పుడు రెసిగ్నేషన్ చేసి వెళ్ళిపోయింది. తన బాధని ఎవరు పట్టించుకోలేరు, తన బాధని గాదని ఎవరు పట్టించుకోలేరు. ఇది ఇంకా చాలా దురదృష్టం. కనీసం శాలరీస్ ఇవ్వట్లేదనో ఇట్లాగా ఉద్యమాలు చేసే మహిళా టీచర్స్ అందరూ కూడా ఆమెకి సపోర్ట్ గా రాకపోవడం అనేది కూడా శోచనీయాంశంగా మారింది. ఇంకా ప్రాబ్లం ఏంటండి, ఇది నా వరకు వస్తేనే చూసుకుంటారు, అంత బానే ఉంది, వాళ్ళకే ఏందని ఒక మైండ్ సెట్ ఉందండి. తోటి టీచర్స్ కావచ్చు, ఎంటైర్ వ్యవస్థలో కావచ్చు, ఈవెన్ పేరెంట్స్ కూడా ఎలా ఉందంటే నా వరకు వచ్చినప్పుడు చూసుకుందాంలే, వాళ్ళకి అయింది అనుకుంటారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయినాక అందరు పేరెంట్స్ కూడా అలర్ట్ అవ్వాలండి. ఇప్పుడు ఏంటంటే రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ పేరెంటింగ్ లో, చాలా ఇంపార్టెంట్. మనం ఎలా బిహేవ్ చేస్తే, మనము అంటే పిల్లలు ఎలా ఉండాలనుకుంటే మనం బిహేవ్ పక్కన పెట్టండి, మనం అంతా పక్కన పెట్టండి. మీ పిల్లలు భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటే, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలంటే, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉండాలంటే, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉండాలంటే, అవన్నీ కూడా పేరెంట్స్ ముందు ప్రాక్టీస్ చేయాలి. పేరెంట్స్ ఏదైతే చేస్తారో అది యాజ్ ఇట్ ఈజ్ గా ఈ రోజు కాకుండా రేపు ఓవర్ ఏ పీరియడ్ 6 months లో 1 year లో తెలియకుండానే అవుతుంది. అది కూడా డిఫైనింగ్ ఇయర్ లో చేయాలండి. మొక్కాయి వంగంది మానే ఉంటుంది. చిన్నప్పుడే పర్టికులర్ ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలకి పేరెంటింగ్ లో పర్టికులర్ ప్రైమరీ స్కూల్ ఆ స్కూలింగ్ ఏజ్ లోనే, కాలేజ్ అనేది ఇంకా అయిపోయింది, మొక్క పెరిగింది, దృఢంగా అయింది, మనం ఎటు ఉంచినా ఎరుగుతుంది. ఇప్పుడు మొక్క ఎరుగుతుంది, ఆ మొక్కని యాజ్ ఇట్ ఈజ్ గా మనం అడ్జస్ట్ చేయడమే తప్ప మార్చలేము. సో ఇప్పుడు పేరెంట్స్ అందరు కూడా స్కూల్ కి వెళ్ళే ఏజ్ గ్రూప్ ఉన్న పేరెంట్స్ అందరు కూడా మీ పిల్లని మీరు ఎలా చూద్దాం అనుకుంటున్నారో అలాంటి యాటిట్యూడ్, అలాంటి పర్సనాలిటీ ట్రేట్స్ ని మీరు అప్లై చేయండి.
అవును. యాక్షన్ స్పీక్స్ లౌడర్. మిమ్మల్ని చూసి దే లర్న్ మోర్ ఫ్రమ్ అబ్జర్వేషన్ అండ్ ఫ్రమ్ సీయింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్. Okay. మీరు పేరెంట్స్ కి మీరు గౌరవం అదే గురువులకు మీరు గౌరవం ఇస్తే వాళ్ళు గౌరవం ఇస్తారు. మీకు ఏది కావాలంటే అది మన ఆచరణలో పెట్టాలి, పేరెంట్స్ ఆచరణలో పెట్టాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో బిగ్గెస్ట్ ఏంటంటే మీరు అన్నట్టు సోషల్ మీడియా తర్వాత ఇవేంది ఆ టెక్నాలజీ ఉంది కదా బాగా అడిక్ట్ అయిపోయారండి. చెప్పాలంటే డ్రగ్స్ అనేది సెకండరీ అయిపోయిందండి ఇప్పుడు. ఇది పాండమిక్, ఇది కనపడని కారణం అది అంటే అన్అఫిషియల్ పాండమిక్ చెప్పాలంటే కనపడుతుంది. చాప కింద నీరులో ఇది ఎగ్జాక్ట్లీ అందరికీ కనిపిస్తుంది పాండమిక్ అనేది. కొన్ని పాండమిక్స్ కనపడవు, ఇది మాత్రం విజిబుల్ పాండమిక్స్. ఇప్పుడు కాలేజ్ ఏజ్ కి వచ్చాక చేస్తుంది కానీ అది నర్సరీలో ఉన్న పిల్లల నుంచి ప్రైమరీ స్కూల్ కి వెళ్ళే పిల్లల నుంచి అందరు కూడా ఫోన్ అడిక్ట్స్ అయినాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఫోన్స్ అడిక్షన్ అనేది కామన్ అయిపోయింది. నువ్వు చెయ్యొద్దు అంటే పిల్లలు ఎక్కువ చేస్తారు. సో దే షుడ్ లర్న్ ద ఆర్ట్ ఆఫ్ డైవర్టింగ్ దెమ్. ఇంకా మీనింగ్ఫుల్ థింగ్స్ ఏమైనా ఉన్నా వాటి మీద డైవర్ట్ చేయండి. స్క్రీన్ టైం ఇవ్వాలి, కొంచెం మొత్తం కట్ చేసుకోకుండా అవ్వదు. కొంచెం జనరల్ అప్డేట్స్, ఏ ప్రోగ్రామ్ చూడాలి, ఆడరాని గేమ్స్ ఆడకూడదు, చూడరాని వీడియోస్ చూడకూడదు, ఎంత టైం ఇవ్వాలా, కొంచెం నియంత్రణ అనేది వాళ్ళకి తెలియకుండా పెట్టాలి. తెలిసి నీకు ఇంతే అని స్ట్రిక్ట్ గా మనం డిఫైన్ చేస్తే పిల్లలు ఏదైతే వద్దంటే రెజిస్ట్ చేస్తే దాన్నే ఆకర్షితులు అవుతారు, వద్దన్న పని ఎక్కువ చేస్తారు. దిస్ ఈస్ ద బేసిక్ మైండ్ సెట్ ఆఫ్ కిడ్స్. సో పేరెంట్స్ ఇది గమనించుకోవాలి. టెక్నాలజీ ఇప్పుడు మన చేతుల్లో లేదు, అది ఇది రెవల్యూషన్. ఇది డిజిటల్ వరల్డ్ లో ఉంటున్నాము. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవుతుంది, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవుతుంది. మనకు పనికిరాని డేటా కూడా, ఇన్ఫర్మేషన్ కూడా చాలా వరకు కూడా మనం స్ప్రెడ్ అవుతుంది. అందులో మనం ఏంటంటే బ్రెయిన్ వాష్ అయిపోతున్నాం. సో మనము పిల్లలకు తెలియకుండానే అది ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ కి డైవర్ట్ చేసి వాళ్ళకు వేరే ఇంట్రెస్ట్ ఉన్న అభిరుచి ఉన్న వాటిపైన మనం ఎక్కువ కేంద్రీకరించి సమయాన్ని స్పెండ్ చేస్తే, క్వాలిటీ టైం ఇస్తే, పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే. ఇంకోటి కూడా ఉంది, మామూలుగా పేరెంట్స్ అంతా కూడా చాలా బిజీ అయిపోయారు. వర్క్ బిజీలో కావచ్చు, ప్రొఫెషనల్ బిజీ కావచ్చు, ఏది లేకుండా సోషల్ ఆబ్లిగేషన్ లో కూడా బిజీగా అవుతారు కొంతమంది. ఏదో రకంగా పిల్లలకు సమయం ఇవ్వడానికి మాత్రము వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అది ఇప్పుడు పోయి గోరంత సమస్య కూడా కొండంత సమస్య అవుతుంది ఫ్యూచర్ లో. ఈ రోజు ఆ టీచర్ ని కొట్టింది కదా, రేపు పొద్దున్న తల్లిదండ్రులనే కొడుతుంది. అలాంటి సిమిలర్ సిచ్యువేషన్ అవుతుంది. దుర్భాషలు ఆడము, రేపు పొద్దున్న వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్, పెళ్ళైనాక వాళ్ళ పార్ట్నర్స్ తోటి వాళ్ళ లైఫ్ సాఫీగా హ్యాపీగా సాగుతుందని గ్యారంటీ లేదు ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే. ఫ్యూచర్ మీద కూడా పడుతుంది. ఎగ్జాక్ట్లీ. డిజిటల్ డీటాక్స్ అనేది ఇట్స్ అ నీడ్ ఆఫ్ ద అవర్ అండి. డిజిటల్ డీటాక్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆఫ్లైన్ మీద, నేచర్ మీద, కొన్ని వేరే వాటి మీద మళ్లించాలి, తెలియకుండానే మళ్లించాలి. పేరెంటింగ్ లో ఇది చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. అంత ఈజీ కాదు పేరెంట్స్ కి, కానీ ఈ ఛాలెంజ్ మీరు యాక్సెప్ట్ చేయాలి. లేకుంటే మీరు సఫర్ అయ్యేది చాలా ఉంటది. అందరు పేరెంట్స్ కి, యాజ్ అ పేరెంట్ మాకు కూడా పిల్లలు ఉన్నారు, సో అందరికి అప్లై అవుతుంది ఇది. సో వీ నీడ్ టు గివ్ ఎ క్వాలిటీ టైం విత్ కిడ్స్. మీరు పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ లక్షణాలను మీరు అమలు చేయండి జీవితంలో. అప్పుడే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వవు. ఏంటంటే ఇది తల్లిదండ్రుల దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఫస్ట్ గమనించండి. దాన్ని బట్టి వాళ్ళతో మీరు టైం స్పెండ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కొంత మేరకు ఫోన్ కి అడిక్ట్ అవ్వకుండా పిల్లలు కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ అండి.